వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం మనోజ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో 7గురు దాడి చేసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. విషయం బయటకు చెబితే చంపుతామని విద్యార్థులు బెదిరించారు. దీనిపై ప్రిన్సిపల్ వార్డెన్ ని సస్పెండ్ చేసి నిందితులపై విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మహాత్మా జ్యోతిపులే గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న ప్రిన్సిపల్ కేవీఎం ప్రకాష్ రిటైర్మెంట్ కాకముందు 2 సార్లు సస్పెండ్ అయ్యారని వారు గుర్తు చేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరూ లేనట్టు ఎలా ఇతడిని ప్రిన్సిపల్ గా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకొని పక్షంలో వందలాది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి స్కూల్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ మీ కొడుకులు లెక్కనే కదా. మేము నమ్మకంతో మీ దగ్గర చూస్తాము. మీరు తెలుసుతో వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, పిల్లలు నిలిపియాలి. ఈ నెల 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఈ అబ్బాయిని మనోజ్ అనే అబ్బాయిని మరి ఈ స్కూల్ సంబంధించినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ మనోజ్ని వాళ్ళ క్లాస్మేట్స్ 7గురు కలిసి రాత్రి పూట 10:30-11 గంటల సమయంలో టెర్రస్ మీదకి తీసుకుపోయి మరి ఆయన్ని చిక్కబాదడం జరిగింది. ఈ అబ్బాయిని చిక్కబాదడం జరిగింది. దాన్ని ఊరికేనే కాకుండా దాన్ని ఒక ప్రైవేటు ఆల్బమ్ సంబంధించినటువంటి ఒక ఛానల్లో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో దాన్ని పోస్ట్ చేసి దాన్ని మంచి పాటలు పెట్టి, అంటే రక్త చరిత్ర పాట పెట్టి కూడా మరి దాన్ని బయటికి వైరల్ చేసిర్రు. మరి ఆ విషయాన్ని ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది మరి ప్రిన్సిపల్ గారికి 7వ తారీఖు నాడు తెలిసినప్పటికీ ప్రిన్సిపల్ గారు అదే విధంగా దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే సింధు, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన విద్యార్థులు దాడి చేసిన సంఘటన అయితే కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే మనోజ్ గౌడ్ ను అదే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అయితే దాడి చేసిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో అయితే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ దానికి సంబంధించి వార్డెన్ కూడా కొంచెం సీరియస్ అయ్యారు. ఏది ఏమైనా కూడా ఇటు తల్లిదండ్రులకు చేరడంతో ఈ వార్తకు సంబంధించిన విషయాలు, దీనికి సంబంధించిన కథనాలు కూడా ప్రచారంలోకి రావడంతో అయితే ఇన్స్టాలో ఏది ఏమైనా కూడా ఇలా చేయడం సరికాదనేది ఇప్పుడు ప్రిన్సిపల్ కు ఉన్న వార్డెన్కి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మందలించడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మేము ధర్నాకైనా రాస్తారోకైనా చేపడతామని అయితే ఇటు తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్ కూడా స్పందించారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. దీనికి సంబంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు పోలీసుల శాఖకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా కూడా ఇట్లా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇలా చేయడం సరికాదని, మరికొన్ని రోజుల్లో మరో 30 రోజులు మాత్రం ఉన్నది 10వ తరగతి పరీక్షలకు. ఇది 10వ తరగతి పరీక్షల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు చేపట్టాలి, మీరు చదువు పట్ల దృష్టి సాధించాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన గురి అవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కూడా స్పందించారు. వీరితో మాట్లాడి దీనికి సంప్రదింపులు జరిపినట్టయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.